మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మీదిగూడెం ఎంపీపీ పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతులను విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. నేలను దైవంగా భావించి తమ స్వేదాన్ని ఎరువుగా మార్చి అందరికీ ఆకలి తీర్చే అన్నదాత అంటూ కొనియాడారు. వ్యవసాయ పరికరాలను పాఠశాలకు తీసుకొచ్చి రైతుల శ్రమను పిల్లలకు పాఠశాల ఉపాధ్యాయులు వివరించారు. జై కిసాన్ జై కిసాన్ మనకు అన్నం పెట్టే అన్నదాతలకు జై, అన్నం పెట్టే అన్నదాతలకు అన్నం పెట్టే అన్నదాతలకు జై కిసాన్. రైతు దినోత్సవం సందర్భంగా నేను గాజులగట్టు పాటిమీదిగూడెం నుండి వీరమల్లు రైతుని. మనకు వచ్చిన ఈ స్కూల్ నుండి పిల్లలకి చెప్పేది ఏమనగా, నేను చదువుకొని ఆఖరికి వచ్చేసరికి నేను కూడా ఎడ్లని పట్టుకొని 4 ఎడ్లని పట్టుకొని వ్యవసాయం చేస్తున్నా. నాలాగా కాకుండా మీరు కూడా చదువుకొని పోలీసులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు కానీ, లేదా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ మీరు సంతోషం. మేమంటే ఎండల పడి తిప్పల పడి కష్టం, మా అమ్మ నాన్న కూడా ఎండల పడి తిప్పల పడ్డారు. కానీ వాళ్ళకి నేను ఫలితం దక్కేయకుండా అయిపోయింది. మీకు నా కడుపులో పుట్టిన బిడ్డలైన దీని ఏమంటారు మొలకలు. అదేనా ఈ మొలకలు ఎట్లా వచ్చినాయి బిడ్డ? వరి గింజలను ఏం చేసిర్రు? 3 రోజుల పాటు ఒక బస్తాలో వేసి నానబెట్టి నా పేరు డాక్టర్ వి గోపీనాథ్. నేను గూడూరు మండలంలోని పాటిమీదిగూడెంలో పాఠశాలలో ఎస్జిటి టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలకు రైతుల పట్ల గౌరవ భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో నేడు మా ఊరిలో ఉన్నటువంటి రైతులను మా పాఠశాలకు ఆహ్వానించి వారిని పూలమాలతో షాలుతో సత్కరించడం జరిగింది. నేలను దైవంగా భావించి పంటను ప్రాణంగా ప్రేమిస్తూ తన యొక్క రక్తాన్ని స్వేదగా మారుస్తూ తన స్వేదాన్ని ఎరువుగా మారుస్తూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు సలాం చేయాలనే ఒక ఉద్దేశంతో పిల్లలకు రైతుల పట్ల గౌరవ భావం పెరగాలి. ఎందుకంటే మన కడుపుకు ఆకలి అయినప్పుడు మాత్రమే రైతులు గుర్తొస్తారు. కాబట్టి నేను పిల్లలకు కూడా ఆ రైతులు పడే కష్టాలను తెలియాలి. రైతు ఉపయోగించే పరికరాలను కూడా పాఠశాలలకు తీసుకొచ్చి వారికి రైతులచ్చే వారు పడే కష్టాలను పిల్లలకు సవివరంగా వివరించడం జరిగింది. అదేవిధంగా నేడు జాతీయ రైతు దినోత్సవం కాబట్టి రైతులను సన్మానించడంతో ఈ ఊరిలో ఉన్నటువంటి రైతులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు.